హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ఘాట్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఫేజ్ అంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో సమ్మర్లో నార్మల్గా ప్రెగ్నెన్సీ అనే కాకుండా నార్మల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అలాంగ్ విత్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చూద్దాం. సో మోస్ట్ స్పెసిఫిక్ అనేది ప్రాపర్ ఆఫ్టర్నూన్ టైంలో బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. సో మన బేసిక్ టార్గెట్ ఎలా ఉండాలంటే డిహైడ్రేట్ అవ్వకుండా, సన్ స్ట్రోక్ లాంటి వాటికి మనం సఫర్ అవ్వకుండా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ డైట్లో చేంజెస్ చేసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మీ స్టేపుల్లో ఇంక్లూడ్ చేయాలి. వెజిటబుల్స్ కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నవి లైక్ బీరకాయలు లేదంటే మనకు దోసకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాంగ్ విత్ ఇట్ ఫ్రూట్స్తో పాటు ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్సే కానీ లేదంటే మస్క్ మెలనే కానీ ఇలాంటి ఫ్రూట్స్ లేదా ముంజలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. మీ కంప్లీట్గా మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి. దాంతోపాటు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి. అంటే కోకోనట్ వాటర్ అయి ఉండొచ్చు, బటర్ మిల్క్ అయి ఉండొచ్చు, నార్మల్ ప్లెయిన్ వాటరే అయి ఉండొచ్చు. ఇలాంటివి బాగా తీసుకోండి. వారానికి ఒకసారి మీరు షుగర్ కేన్ జ్యూస్ లాంటివి, దాహం వేస్తుంది ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి కూల్ డ్రింక్స్ లేదంటే టెట్రాప్యాక్స్లో అవైలబుల్ ఉండే డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి కానీ లేదంటే ఓఆర్ఎస్లు కానీ ఏవైతే టెట్రాప్యాక్లో వస్తాయో అవి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటితో పాటు అవి నిలువుగా ఉండడానికి యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కలర్ అడిటివ్స్, కలర్ రావాలని చెప్పి అడిషన్ చేసేవి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసి నార్మల్గా మనకు న్యాచురల్గా ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయో అవి తీసుకోవడం బెటర్. అలాంగ్ విత్ మీరు జ్యూస్ ఫామ్లో తీసుకోవాలనుకున్నా కానీ లేదంటే ఫ్రూట్ ఫామ్లో తీసుకోవాలనుకున్నా కానీ లోకల్గా సీజనల్గా అవైలబుల్ ఉన్నవి తీసుకోండి. అంటే మనం వాటరీగా ఫ్రూట్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక జామకాయ అలాంటివి తీసుకున్నా పర్వాలేదు, అవన్నీ చదువు. అలాంటిది కాకుండా ఎగ్జాటిక్గా కివి అలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు లోకల్గా మన సీజనల్గా ఏమేమి దొరుకుతున్నాయో ఆ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. క్లోతింగ్ కూడా లూజ్ కాటన్ క్లోత్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. మాక్సిమం టైం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం టైం ఏదైతే ఆ 12 to 4 టైంలో ఎక్కువ హీట్గా ఉంటుందో ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఉండండి. రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేయించుకోండి. డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా గంటకి మీరు అలారం పెట్టుకొని, అవసరమైతే అలారం పెట్టుకొని అయినా సరే వాటర్ తాగడానికి ట్రై చేయాలి. సో ఈ బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే సమ్మర్లో కూడా హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ.